Role of IT in environment, remote sensing and Ministry of Environment and Forest and Government of India have created an environment information system. Okay, so మరి ఎన్వైర్న్మెంట్ అనేటువంటిది అది కానీ తర్వాత అటవీ శాఖకు సంబంధించినటువంటిది కానీ ప్రభుత్వం మన యొక్క భారతీయ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఎన్వైర్న్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని కనిపెట్టింది, దాన్ని తయారు చేసింది అనమాట. ఐటీ ఈజ్ యూజ్డ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ సినారియోస్ ఫర్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్స్. ఓకే, సో ఐటీ అనేటువంటిది ఒక కంప్యూటర్ బేస్డ్ మోడలింగ్ లాగా, అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి దాంతో పనిచేసేటువంటి విధంగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే సేకరించారనమాట. సో దాన్ని ఆ విధంగా పనిచేసేలాగా ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి మనకు ఆ వాతావరణం ఎలా ఉంది, ఏ సమయంలో ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఒక అంచనాకు రావచ్చు, ఎలాంటి వాతావరణ మార్పులు వస్తాయి అనేటువంటివి మనం ముందుగానే ఊహించవచ్చు అనమాట. ఇట్ ఎనేబుల్స్ ఎన్వైరన్మెంటల్ సైంటిస్ట్స్ అండ్ రీసెర్చర్స్ అరౌండ్ ద వరల్డ్ టు కమ్యూనికేట్ అండ్ కొలాబరేట్ అండ్ కోఆర్డినేట్. ఓకే, సో ఈ ఎన్వైరన్మెంటల్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని ద్వారా అనేకమైన ప్రాంతాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానీ పరిశోధన జరిగించేటువంటి పరిశోధనవేత్తలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు చక్కగా వారు మాట్లాడుకోవడానికి, కలిసి ఏదైనా చేయడానికి, అందరూ కలిసిమెలిసి పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది.